ఎప్పుడైనా ఆయన బెనిఫిట్ ఆఫ్ టీడీపీ పార్టీ కోసమే పనిచేస్తున్నారు ఆల్మోస్ట్ 10+ ఇయర్స్ నుంచి. 2014లో అదే జరిగింది. నేను పోటీ చేయను, పార్టీ పెట్టాను, పోటీ చేయను, నా సపోర్ట్ అంతా ఈయనకే. వాటే తలైవా ఓకే. 2019లో మళ్ళీ స్ప్లిట్ అయిపోయారు. చూడండి, ఇది పాలిటిక్స్లో అందరికీ తెలిసింది. ఏ పార్టీ రూలింగ్లో ఉంటుందో ఆ పార్టీకి అపోజిషన్లో 10 పార్టీలు కావాలనుకుంటుంది. ఎందుకంటే ఓట్ స్ప్లిట్ అయిపోయి నేను గెలుస్తాను, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ మొత్తం స్ప్లిట్ అవుద్ది అని. సో అప్పుడు అందుకు ఆయన కోసం ఈయన చేశారనమాట. పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా కంటెస్ట్ చేశారు. ఇప్పుడు రివర్స్, ఇప్పుడు జగన్ గారికి కావాలి మల్టిపుల్ పార్టీస్ ఉంటే వాళ్ళు ఏదో స్ప్లిట్ అయిపోద్ది, నేను గెలుస్తాను. సో నో, ఇప్పుడు మళ్ళీ మనందరం కలవాలి. ఈ మెంటాలిటీ నాకు అర్థం కావట్లేదు. చాలాసార్లు ఆయన స్పీచెస్లో కూడా ఆవేశంలో చెప్పేస్తారు, జగన్ గారిని గెలవనివ్వను, జగన్ని గెలవనివ్వను అంట. నేను గెలవాలి, నేను గ్రో అవ్వాలి, అలా ఉండాలి యాటిట్యూడ్. ఈయన ఏంటంటే ఏదైనా చేస్తా, ఎవరితోనైనా కలుస్తా, ఆడు మాత్రం గెలవద్దంటే దట్ విల్ నాట్ గెట్ యూ అప్. జనాలు అదే అనుకుంటారు, అండ్ దట్ ఈస్ నాట్ ప్రాపర్ అప్రోచ్ అని నా ఫీలింగ్.